డియర్ డాక్టర్ మౌమిత గారు, యాజ్ ఏ డాక్టర్ గా మీరు వేసుకున్న వైట్ ఆప్రన్ కాస్త ఇలా రెడ్ గా మారిన తర్వాతే అండ్ మీకు జరిగిన అన్యాయం తర్వాతే ఈ రోజు మన గ్రేట్ ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ఒక సుప్రీం కోర్ట్ మీకు జరిగిన నష్టం ఇంకా ఏ డాక్టర్ కి జరగకుండా ఉండడం కోసం 10 కీ పాయింట్స్ తో ఒక లిస్ట్ ని అమలుపరచాలని తీర్పునిచ్చింది. అండ్ ఆ 10 కీ పాయింట్స్ లో నెంబర్ 7 and 8 నాకు నిజంగా చాలా మంచి డిసిజన్స్ అని అనిపించాయి. వాటి గురించి డిస్కస్ చేసుకునే ముందు డాక్టర్ మౌమిత గారికి జరిగిన అన్యాయం గురించి చేస్తున్న వీడియోస్ ఇంకా చాలా మంది వరకు చేరుకోవడానికి మీ సైడ్ నుంచి ఈ వీడియోని కూడా లైక్ చేసి 1000 లైక్స్ కంప్లీట్ అవ్వడానికి సపోర్ట్ చేయండి. మన దేశం చాలా వేగంగా డెవలప్ అవుతుందని చాలా వింటున్నాం, కానీ రేప్స్ జరిగే విషయంలో కూడా అంతే వేగంగా దేశం డెవలప్ అవుతుందని గ్రహించలేకపోతున్నాం. కోల్కతాలో జరిగిన కేసు వల్లే ఇండియాలో ప్రజలు ఇంతలా రియాక్ట్ అవుతున్నారంటే అది అబద్ధం. ఇలా ఈ డాక్టర్ లాగా గతంలో మన దేశంలో జరిగిన రేప్ కేసెస్ చాలానే ఉన్నాయి అండ్ అందులో బలైన ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు. మన భారతదేశంలో ప్రతిరోజు 1 కాదు 2 కాదు అలా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా రేప్స్ రిజిస్టర్ అవుతున్నాయి. ఎన్సీఆర్బీ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో చెప్తున్న ప్రకారం కేవలం 2022లో మన దేశంలో ఏకంగా 31,516 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అలా కేసెస్ రిపోర్టింగ్ అయ్యే రాష్ట్రాల్లో చూసుకుంటే రాజస్థాన్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 5,399 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అండ్ సెకండ్ ఉత్తరప్రదేశ్ లో 3,690 కేసెస్ రిపోర్ట్ అయితే మధ్యప్రదేశ్ లో 3,029 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. మహారాష్ట్రలో 2,904 అండ్ హర్యానాలో 1,787 రేప్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అండ్ వాటితో పాటు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, అస్సాంలో కూడా 2022లో రేప్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అలానే అతి తక్కువ రేప్ కేసెస్ రిజిస్టర్ అయిన రాష్ట్రాలు చూసుకుంటే నాగాలాండ్ లో కేవలం 7 కేసులు మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. అలానే తక్కువ కేసెస్ రిజిస్టర్ అయిన రాష్ట్రాల్లో సిక్కిం, మిజోరాం, మణిపూర్ అండ్ త్రిపుర వస్తాయి. అంటే ఈ డేటాని చూసుకుంటే ఇప్పటికీ ఆడదాని పట్ల సెక్యూరిటీని మన దేశం ఇవ్వలేకపోతుంది. ఇక సుప్రీం కోర్ట్ రిలీజ్ చేసిన ఈ లిస్ట్ చూసుకుంటే నెంబర్ 1 టాస్క్ ఫోర్స్ సెటప్ ఫర్ సేఫ్టీ ఆఫ్ మెడికల్ పర్సనల్ ఇన్ హాస్పిటల్స్. అంటే ప్రతి హాస్పిటల్లో టాస్క్ ఫోర్సెస్ ని పెట్టాలి. వాళ్ళు మెడికల్ పర్సనల్స్ కి అంటే మెడికల్ స్టాఫ్ కి ప్రొటెక్ట్ చేయాలి. నెంబర్ 2 సెపరేట్ డ్యూటీ రూమ్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆన్ డ్యూటీ. అంటే డాక్టర్స్ కి ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు సెపరేట్ గా మేల్ అండ్ ఫీమేల్ అంటూ రూమ్స్ ని ప్రొవైడ్ చేయాలి. నెంబర్ 3 డిక్రీజ్ ఇన్ నంబర్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ రెసిడెన్స్. అంటే డ్యూటీ అవర్స్ ని తగ్గించాలి. బికాస్ చాలా మంది జూనియర్ డాక్టర్స్ అండ్ ట్రైనీ డాక్టర్స్ లోకల్ పీజీ అండ్ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి 24, 36 and 72 అవర్స్ అని ఎమర్జెన్సీ డ్యూటీస్ అని ఇవ్వకుండా వాటిని తగ్గించాలని తీర్పునిచ్చింది. నెంబర్ 4 సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజెస్ గ్రేవియన్స్ సెల్ టు బి ఫార్మ్డ్. అంటే హాస్పిటల్లో లేడీస్ పైన ఎలాంటి సెక్షువల్ హరాస్మెంట్ జరిగినా వాటి గురించి ఒక సెపరేట్ కమిటీని పెట్టాలి అండ్ వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేయాలి. నంబర్ 5 ఆన్ 22 ఆగస్ట్ సిబిఐ హ్యాస్ టు సబ్మిట్ రిపోర్ట్ టు సిజేఐ కోర్ట్. అంటే 22న సిబిఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కి కేస్ విషయం గురించి రిపోర్ట్ చేయాలి. నంబర్ 6 సెక్యూరిటీ ఇన్ ఎవ్రీ హాస్పిటల్. చాలా వరకు హాస్పిటల్స్ లో సెక్యూరిటీ అనేది ఉంటుంది, కానీ ఇకపై ఇంకొంచెం స్ట్రాంగ్ గా సెక్యూరిటీని పెట్టాలని తీర్పునిచ్చింది. నంబర్ 7 స్క్రీనింగ్ మెషిన్స్ టు బి సెట్ అట్ ఎంట్రన్స్ ఆఫ్ హాస్పిటల్. ప్రతి హాస్పిటల్లో ఎంట్రన్స్ గేట్ దగ్గర స్క్రీనింగ్ మెషిన్స్ అనేవి పెట్టాలి. నంబర్ 8 నో వన్ ఇన్ డ్రంకెన్ స్టేట్ విల్ బి అలౌడ్ టు హాస్పిటల్ ఎక్సెప్ట్ పేషెంట్. అంటే హాస్పిటల్ లోపలికి తాగి వెళ్లే వాళ్ళకి అలౌ చేయకూడదు. తాగి ఉన్న పర్సన్ కి దెబ్బలు తగిలితే అలాంటి వాళ్ళకి అలౌ ఉంటుంది. నంబర్ 9 నో యూజ్ ఆఫ్ ఫిజికల్ ఫోర్స్ ఆన్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్. అంటే దేశంలో ఎక్కడైనా శాంతంగా ధర్నాలు చేసిన వాళ్ళకి ఎవరు కూడా దాడి చేయకుండా ఉండాలి. ఎందుకంటే రీసెంట్ గా డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే ఎవరో ట్రక్ మీద వచ్చి అక్కడ ఉన్న ఎవిడెన్స్ ని ధ్వంసం చేయడమే కాకుండా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ పైన కూడా చాలా మంది చేయి వేశారు. అండ్ ఫైనల్ నెంబర్ 10 సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ టు బి ప్రొవైడెడ్ ఫర్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్. అంటే ఇన్సిడెంట్ జరిగిన ఆర్జికర్ కాలేజ్ కి సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీని ఇవ్వాలి. ఈ 10 పాయింట్స్ లో మీకు ఏది కరెక్ట్ డిసిజన్ అని అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. కానీ ఏదైనా పెద్దగా జరిగితే తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేని సిస్టమ్ లో ఉన్నాం మనం. ఇన్సిడెంట్ జరిగి 12 రోజులు అవుతుంది. చాలా పెద్దగా వెలుగులోకి వచ్చి ఇప్పటికి 7 రోజులు గడిచాయి, కానీ ఇప్పటికి చాలా క్వశ్చన్స్ కి మనకి ఆన్సర్ అనేది దొరకలేదు. క్వశ్చన్ నెంబర్ 1 ఎందుకు క్లియర్ గా కనబడుతున్న రేప్ అండ్ మర్డర్ కి సూసైడ్ అని చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 2 డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు 3 గంటల తర్వాత ఇన్ఫార్మ్ చేశారు? అండ్ అలా లేట్ గా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంకో 3 గంటలు బయట వెయిట్ చేయించారు? క్వశ్చన్ నెంబర్ 3 ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మౌమిత ఒక మెంటల్ హెల్త్ బాలేదని అండ్ సైకోసిస్ డిసీజ్ ఉంది అని ఎందుకు చెప్పాడు? క్వశ్చన్ నెంబర్ 4 4:30 సమయంలో సంజయ్ రాయ్ ని హాస్పిటల్ పర్మిసెస్ లో లోపలికి వెళ్ళడానికి ఎవరు చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 5 క్రైమ్ జరిగిన టోటల్ ఏరియా నుంచి ఒక 2 సెకండ్
సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇంతవరకు రాలేదు. క్వశ్చన్ నెంబర్ 6, అసలు అక్కడ జరిగిన దారుణమైన క్రైమ్ సీన్ ని ఎందుకు సీల్ చేయలేదు? అండ్ 20 మీటర్ల దూరంలో వాల్ రెనోవేషన్ ఎలా చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 7, సంజయ్ రాయ్ లాంటి క్రిమినల్ హిస్టరీ ఉన్న ఒక మనిషికి సివిక్ వాలంటీర్ లాంటి గవర్నమెంట్ పొజిషన్ ని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఎలా ఇచ్చారు? దేశం మొత్తం వీటన్నిటికీ ఆన్సర్ దొరుకుతుందని ఆశతో ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఈ క్రైమ్ విషయంలో ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసి చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.